కోల్కతా ఆర్జీకర్ డాక్టర్ లైంగిక దాడి ఘటనలో కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దోషి సంజయ్ రాయ్ కు యావజ్జీవిత శిక్ష విధించడంపై సీఎం మమతా బెనర్జీతో పాటు మెడికోస్ కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సీల్దా కోర్టు తీర్పు హైకోర్టుకి వెళ్లాలని విద్యార్థులు నిర్ణయించారు. ఇదే క్రమంలో తీర్పు చుట్టూ కూడా రాజకీయం అలుముకోవడం విషాదంగా మారుతోంది. కోల్కతా ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్ ఘటనలో నిందితుడికి సీల్దా కోర్టు సోమవారం యావజ్జీవ శిక్ష విధించింది. అయితే నిందితుడికి శిక్ష సరిపోదని, తమ దగ్గర ఘటనకి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించడానికి నిర్ణయించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే రకంగా స్పందించారు. దోషికి మరణశిక్ష కోరామని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ నిందితుడు సంజయ్ రాయ్ ను దోషిగా నిరూపించడంలో విజయవంతం కాగా, ఘటన జరిగిన 162 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడినట్లయింది. అంతకుముందు ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమగ్రంగా దర్యాప్తు చేసిన సీబీఐ నిందితుడు సంజయ్ రాయ్ ని దోషిగా నిరూపించింది. దీంతో అతనికి ఉరిశిక్ష విధించాలని కోర్టును కోరింది. మరోవైపు తాను నేరానికి పాల్పడలేదని సంజయ్ రాయ్ కోర్టుకు చెప్పుకున్నాడు. తనను కావాలనే కేసులో ఇరికించారని తెలిపాడు. నేరానికి పాల్పడినట్టు ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి చేశారన్నాడు. తనకి ఉరికి బదులుగా ప్రత్యామ్నాయ శిక్ష విధించాలని కోర్టును సంజయ్ రాయ్ కోరాడు. 2024 ఆగస్టు 9న జరిగిన ఈ ఘటనలో ఇరు వర్గాల వాదనలు విన్న సీల్దా సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారమే సంజయ్ రాయ్ ని దోషిగా నిర్ధారించడంతో పాటు కనిష్టంగా జీవిత ఖైదు, గరిష్టంగా ఉరిశిక్ష విధిస్తామని కూడా తెలిపింది. అయితే తీర్పులో మాత్రం అతనికి జీవిత ఖైదు విధించింది. అలాగే 50,000 జరిమానా కూడా విధించింది. వాదనల సందర్భంగా ఈ కేసు సీబీఐ వాదించినట్లు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కాదని కూడా అభిప్రాయపడింది. అందుకే జీవిత ఖైదుతో సరిపెడుతున్నట్లు తీర్పులో తెలిపారు. ఈ కేసులో దోషిగా ఉరిశిక్ష పడుతుందని అంచనా వేసిన మృతురాలి తల్లిదండ్రులు కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో బాధితురాలి తల్లిదండ్రులకు 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. తమకు నష్టపరిహారం వద్దని, న్యాయం చేయాలని కోర్టు హాలులో బాధితురాలి తల్లిదండ్రులు కోరారు. న్యాయమూర్తి బదులిస్తూ తాను చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశించాను అని, వారు కోరుకున్న విధంగా డబ్బును ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అత్యాచారం మరియు హత్యకు సంబంధించిన భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద రాయ్ని దోషిగా నిర్ధారించారు.